నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఎన్సీ కాలనీలో తాండాలో గత 2 రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన కట్లవత్తు రాజు మృతదేహం పొలాల్లో లభించింది. ఇక గుర్తు తెలియని వ్యక్తులు చంపి ఉంటారని స్థానికులు భావించారు. కాలనీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడు రాజు భార్య హిమబిందు గత కొద్ది రోజుల క్రితం చంటి అనే మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. అయితే విషయం తెలిసిన రాజు హిమబిందుని చంటిని మందలించి వదిలేశాడు. ఇక ఆ రోజు నుండి ఎలాగైనా రాజుని అడ్డు తొలగించి వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలనుకున్న హిమబిందు చంటి రాజుని పక్కా ప్లాన్ వేసి చంపాలని పోలీసులు వెల్లడించారు. ఇక రాజు మృతికి కారణమైన హిమబిందు చంటి రాజేష్లను పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ చెట్టితో ఈ అమ్మాయి డిసీజ్ వైపు అమ్మాయి ఇల్లీగల్ రిలేషన్షిప్ లో ఉన్నారు. లాస్ట్ ఒక సంవత్సరం కింద ఈ 3 months ముందు ఈ డిసీజ్ పర్సన్ రాజుకు తెలిసింది. తెలిసిన తర్వాత ఇద్దరికి కొంచెం గట్టిగా వార్నింగ్ కూడా వాళ్ళు ఇచ్చారు. తర్వాత కూడా ఈ చెట్టి అండ్ డిసీజ్ వైఫ్ కేంద్రంలో ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్ కంటిన్యూ చేశారు. లాస్ట్ 3 months నుంచి వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ కేంద్రంలో వాళ్ళ భర్తకి చంపే క్లీన్ చేయడానికి ప్లాన్ చేశారు. సో 7 and 8 ఇంటర్వ్యూ నైట్ లో వాళ్ళ ముందు ప్లాన్ ప్రకారం ఈ చంటి అండ్ వాళ్ళ ఫ్రెండ్ రాకేష్ ఇద్దరు మహేశ్వరం నుంచి ఇక్కడ ఎంజీ మాలి తాండవికంగా పిఎస్ లిమిట్ లో వచ్చారు. ఈ నైట్ అరౌండ్ 2 o'clock లో అది డిసీజ్ పర్సన్